శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించుకోవాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి, ఇంకా ఏ రంగు పుష్పాలతో పూజించాలి, ఈ రోజున ఏ దానం చేస్తే మంచిది, తిథి నక్షత్రం అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాయండి. దేవీ శరన్నవరాత్రుల్లో 7వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం రోజున ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి, తదుపరి సప్తమి తిథి. షష్ఠి తిథి 2025 సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ మధ్యాహ్నము 2:27 వరకు అయితే ఉంటుంది. తదుపరి సప్తమి తిథి ప్రారంభమవుతుంది. సప్తమి తిథి సెప్టెంబర్ 29న సాయంత్రం 4:32 వరకు అయితే ఉంటుంది. ఈరోజు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను శ్రీ మహాచండీదేవిగాను, అలంకారంలో శ్రీశైలంలోని భ్రవరాంబికాదేవి గజవాహన సేవలో కాలరాత్రిగాను భక్తులకు దర్శనం అయితే ఇస్తారు. నవరాత్రుల్లో 7వ రోజు శ్రీ మహాచండీదేవి గురించి అయితే తెలుసుకుందాము. చండీదేవిని వివిధ విధాలుగా కొలుస్తారు. చండీదేవి ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమవతి, శతాక్షి, జగన్మాత, భవాని అంటారు. అలాగే చండీదేవి భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గా, కాళీ, శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పూజిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా మహాచండీ అలంకారంలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయంటారండి. ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దేవతలను హింసించేవారు. తోచని పరిస్థితిలో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెబుతారు. ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్తుతించమని సూచిస్తాడు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతలను స్తుతించగా లక్ష్మి, సరస్వతి, గౌరీ ఆ ముగ్గురు శక్తి కలిసి చండీగా మారింది. అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు. రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెప్తారు. దేవీ నవరాత్రుల్లో 7వ రోజు సెప్టెంబర్ 28 ఆదివారం రోజున ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి, తదుపరి సప్తమి. అలంకరణ వచ్చి శ్రీ మహాచండీదేవి అలంకారం. ఈరోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఉదయం 6:47 నుండి 12 గంటల లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన సమయం వచ్చి సాయంత్రం 6:01 నుండి 7:30 లోపు మన పూజనైతే ప్రారంభించుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం వచ్చి కట్టు పొంగలి. ఈరోజు అమ్మవారికి బంగారపు రంగు చీరనైతే ధరింపచేస్తారు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు పుష్పాలతో పూజిస్తా మహాచండీ సప్తసతి, దుర్గా సప్తసతి, చండీ అష్టోత్తరం పారాయణం చేయాలి. ఇంకా నేను స్క్రీన్ పై చూస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని మీకు ఎన్నిసార్లు చదవడం కుదిరితే అన్నిసార్లు అయితే చదువుకోండి. నేను పైన చెప్పిన మీరు నైవేద్యాలు చేయలేకపోయినా, మీరు ఆ పుష్పాలు మీకు అందుబాటులో లేకపోయినా, మీకు దొరికిన వాటిలో అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. ఇంకా మీరు చేసుకోగలిగే నైవేద్యంతో అమ్మవారికి పూజ చేసుకోండి. మీరు ఇవేమీ చదవడం రాకపోతే ఓం శ్రీ మాత్రే నమః అనుకున్నా చాలు, అమ్మవారికి చిన్న బెల్లం ముక్క పెట్టినా ఆనందపడతారు ఆ తల్లి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రుపీడ భీతి తొలగిపోతుంది. కుటుంబ సభ్యులందరూ మంగళకరంగా ఉంటారు. ఈరోజు చేయవలసిన దానం వచ్చి స్వయంపాక దానం, దక్షిణ తాంబూలం. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.